ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఈ వీడియో చూద్దాం. సిఎస్కే ఫ్యాన్స్కి అయితే హ్యాపీ, ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే ఎమోషనల్. మ్యాటర్ ఏంటంటే సిఎస్కే వాళ్ళు క్వాలిఫై అయినా ఫైనల్స్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేసినా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆర్సీబీ వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళినా కూడా ఐపీఎల్ 2025లో ఇంత దారుణంగా బ్రాండ్ వాల్యూ పడిపోవటం చాలా షాకింగ్గా ఉంది. ఇయర్ వైజ్ బ్రాండ్ వాల్యూ అండ్ విన్నర్స్ ఎవరో అండ్ స్పాన్సర్స్ ఎవరో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. నెంబర్ 1, 2008లో 1000 CR బ్రాండ్ వాల్యూ, విన్నర్స్ రాజస్థాన్ రాయల్స్, స్పాన్సర్స్ DLF. 2009లో 9700 CR అండ్ విన్నర్స్ డెక్కన్ చార్జర్స్, స్పాన్సర్స్ DLF. అంటే బ్రాండ్ వాల్యూ 2008కి 9కి అయితే చాలా ఇంప్రూవ్ అయింది, 8700 పెరిగింది. ఆ తర్వాత 2010లో 13000 CR అంటే బ్రాండ్ వాల్యూ పెరిగింది లిటరల్లీ నియర్లీ 4000. అండ్ అలాగే విన్నర్స్ CSK, స్పాన్సర్స్ DLF. 2011లో 18000 CR బ్రాండ్ వాల్యూ ఇంకొక 5000 CR పెరిగింది, ఛాంపియన్స్ CSK, DLF. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ వచ్చిన 2 సార్లు ఇంకా 5000 పెరుగుతూనే వచ్చింది. ఇంకా 2012లో 23 CR ఇక్కడ ఛాంపియన్స్ KKR, స్పాన్సర్స్ DLF. 2011కి 12కి అయితే బీభత్సంగా పెరిగిపోయింది, లిటరలీ 5000 CR. నెక్స్ట్ 2013లో 30 CR అంటే 7000 CR పెరిగింది. అప్పుడు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ అండ్ స్పాన్సర్స్ పెప్సీ. 2014లో ఇంకా బ్రాండ్ వాల్యూ పెరిగింది, 36,000 CR అండ్ అలాగే KKR ఛాంపియన్స్, పెప్సీ వరల్డ్ స్పాన్సర్స్. 2015లో 41,000 CR అంటే ఇంకొక 5 CR పెరుగుతూనే వచ్చింది, ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ అండ్ స్పాన్సర్స్ పెప్సీ. అండ్ అలాగే 2016లో 27,970 అంటే బ్రాండ్ వాల్యూ 41 CR నుంచి ఇంకా బాగా పెరగాల్సింది పోయి 14,000 CR తగ్గిపోయింది మావా. అప్పుడు ఛాంపియన్స్ SRH, స్పాన్సర్స్ వివో. బాగా నష్టం వచ్చింది 2016లో, 41కి పెరగకుండా ఇంకొక 14,000 to 15,000 crores బ్రాండ్ వాల్యూ పడిపోయింది. ఇంకా 2017లో 34,500. 2016 మీద కొంచెం పర్లేదు మావా, ఇంకొక 7,000 CR యాడ్ అయింది. అప్పుడు 2017లో ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, స్పాన్సర్స్ వివో. 2018లో మళ్ళీ బ్రాండ్ వాల్యూ పెరిగింది, ఎట్లా అంటే 8,000 కోట్లు, 42,000 CR. అప్పుడు ఛాంపియన్స్ CSK. మళ్ళీ CSK వాళ్ళే ఈ కంబ్యాక్ని తీసుకొచ్చేశారు ఐపీఎల్ యొక్క బ్రాండ్ వాల్యూ అండ్ స్పాన్సర్స్ వివో. ఆ తర్వాత 2019లో 47,500 CR అంటే ఇంకా బ్రాండ్ వాల్యూ 5K CR పెరిగింది, 5,000 కోట్లు పెరిగింది. అప్పుడు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ అండ్ స్పాన్సర్స్ వివో. ఇంకా 2020లోకి వస్తే 45,800 CR ఇంకా బ్రాండ్ వాల్యూ 2,000 కోట్లు పడిపోయింది. ఇప్పుడు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, స్పాన్సర్స్ డ్రీమ్11. మళ్ళీ 2021లో పడిపోయిన బ్రాండ్ వాల్యూని మళ్ళీ లేపింది చెన్నై సూపర్ కింగ్సే, ఎందుకంటే 7,000 కోట్లు మళ్ళీ పెంచింది చెన్నై సూపర్ కింగ్స్. అప్పుడు ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, స్పాన్సర్స్ వివో. ఇంకా 2022లోకి వచ్చేస్తే లిటరల్లీ మామూలు కథ కాదు ఇది, 80,000 CR బ్రాండ్ వాల్యూ పెరిగిపోయింది మామ. అంటే అమాంతంగా 28 కోట్ల డిఫరెన్స్తో పెరిగిపోయింది. అప్పుడు ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, హార్దిక్ పాండ్యా నాయకత్వం అది అండ్ స్పాన్సర్స్ టాటా వాళ్ళు. ఆ తర్వాత 2023లో ఈ బ్రాండ్ వాల్యూని మరో రేంజ్కి తీసుకెళ్ళిపోయారు, 92,500 CR చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు, అప్పుడు స్పాన్సర్స్ టాటా వాళ్ళు. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు పెంచుకుంటూనే వచ్చారు. ఈవెన్ 2022లో గుజరాత్ వాళ్ళు 80,000 CR ఇస్తే 2023లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఇంకొక 12,000 కోట్లు పెంచేశారు, 92 CR. ఇంకా 2024లో చూస్తే ఛాంపియన్స్ KKR కానీ బ్రాండ్ వాల్యూ 10,000 కోట్లు తగ్గిపోయింది, 82,700 CR మరి. సో అప్పుడు స్పాన్సర్స్ టాటా. ఇంకా ఆ తర్వాత 2025లో 76,100 CR అంటే బ్రాండ్ వాల్యూ ఇంకా 6,000 కోట్లు తగ్గిపోయింది, ఛాంపియన్స్ ఆర్సీబీ, స్పాన్సర్స్ టాటా. ఐపీఎల్ చరిత్రలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆర్సీబీ ఛాంపియన్స్ అయ్యారు. 100 crores క్లబ్లోకి వెళ్లాల్సింది బ్రాండ్ వాల్యూ, కానీ ఇంత అమాంతంగా ఇంకా పడిపోవడం అనేది చాలా షాకింగ్గా ఉంది. అందరూ ఎక్స్పెక్ట్ చేశారేమో CSK ముంబై వస్తుంది మళ్ళీ అని, కానీ ఆర్సీబీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. కానీ బ్రాండ్ వాల్యూ ఈ రేంజ్లో తగ్గిపోవటం, 92K నుంచి ఇంత దారుణంగా పడిపోవడం కొంచెం షాకింగ్గానే ఉంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.